29th యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నా కూడా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ తరపున సారథి స్టూడియో సౌజన్యంతో ఇది 6వది అనుకుంటా. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేయాల్సింది ఒక సారథి స్టూడియో నుంచే అంత ఎంకరేజ్మెంట్ జరగటం వల్ల ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ యొక్క యాక్టివిటీకి నిజంగా ముందు సారథి స్టూడియోస్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక మూమెంట్, ఆ మూమెంట్ని ఎగ్జిస్టెన్స్లో ఉంచేవే ఫిలిం క్లబ్స్. ఆ ఫిలిం క్లబ్స్కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే సినిమా అనే ఒక లాంగ్వేజ్ ఎందుకైతే స్టార్ట్ అయిందో ఆ సినిమా అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆర్టిస్టిక్ వాల్యూస్తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్తో కూడుకున్నది, బిజినెస్తో కూడుకున్నది, ఆర్టిస్టిక్ వాల్యూస్ అంతంత మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని మనం సినీ గోయర్స్గా, సినిమా లవర్స్గా మనం చూడగలుగుతున్నాం. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. సో దానికి కూడా 50 ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారి కృషి ఈ సినిమా ఫిలిం క్లబ్కి అంకితమైన లైఫ్ అయింది. సో ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈసారి మా TFDA తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మేము కమిటీగా వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్గా నేను వచ్చిన తర్వాత మా కమిటీ అందరూ కూడా దీన్ని చర్చించి ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్కి మనం తోడ్పాటు అందించాలని మేము నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ 10 రోజులు జరిగే దీనికి స్నాక్స్ మొత్తం అక్కడ మేము సప్లై చేయాలనుకున్నాం. సో అవకాశాన్ని మాకు ఇచ్చిన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్కి, అలాగే సారథి స్టూడియోస్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి స్పాన్సర్ చేస్తున్న ICICI వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి. చాలా ట్రై చేశారు, చేశారు, చూడాలి వాళ్ళ హెల్ప్ ఎంతవరకు ఉంటుందో. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కొంచెం యాక్టివ్గా లేదు, ఇక్కడ యాక్టివ్గా ఉండాలి. సో ఎవరు పిలిస్తే వెళ్ళాలో, ఎవరు పిలిస్తే వెళ్ళకూడదు, ఏ సంస్థలకి హెల్ప్ చేయాలో ఇంకా వాళ్ళకి అవగాహన రావట్లేదు. ఆ అవగాహన వాళ్ళకి రావాలని, నిజమైన సినిమా మూమెంట్కి, నిజమైన సినిమా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గతంలో ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ చేసింది. దానికి సారథి స్టూడియో వారు రావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము గతంలో 2 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం. 3వది చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేశాము. దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు. నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచమంతా ఒకటే. ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి, జాతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా అనే దానికి ఏమీ లేదు, ప్రపంచమంతా సినిమా అంటే ఒకటే. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే 29th ఫిలిం ఫెస్టివల్, దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి. హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు 6th ఫెస్టివల్గా దీన్ని జరుపుతున్నారండి. దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఇందాక శంకర్ గారు చెప్పారు. నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, మనుషుల బిహేవియర్సు, వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి. ఒక దేశం యొక్క విశేషాలన్నీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. నిజంగా మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ టు బీ ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేయాలి. కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు. ఇదే కాదు, సినిమానే నెగ్లెక్ట్ చేసింది 2 రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్గా ఉండలేదు 2 రాష్ట్రాలు కూడా. ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిలిం ఫెస్టివల్స్ని అత్యద్భుతం అసలు అండి. రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిలిం ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి హైదరాబాద్లో. దాని తర్వాత మాకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఒకటే ఆధారం అయింది ఫిలిం ఫెస్టివల్స్కి. సో దట్ డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ చేయాలండి. ఈరోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ చేస్తున్నాం అనగానే
ఇందాక శంకర్ గారు అన్నారు మాకు అవకాశం ఇచ్చారు స్నాక్స్ స్పాన్సర్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారన్నారు. కాదు, వారికి అవకాశం ఇవ్వడం కాదు, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వాళ్ళు సపోర్ట్ చేయడం గ్రేట్. నిజంగా మీకు థ్యాంక్స్ మేము చెప్పాలి సార్ శంకర్ గారు. అంటే నేను మీ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్నే అయినప్పటికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరపున మాట్లాడుతున్నాను కాబట్టి వారి తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. మేము నిజంగా ముందుకు రావడం, మీరు చేయడం, గతంలో ఎవరో మాకు ఇలాగ సపోర్ట్ చేయలేదు హైదరాబాద్ ఫిలిం క్లబ్కి. చేసిన అంతంత మాత్రంగా చేశారు తప్పించి మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు కనపడలేదండి మాకు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో. ఏది ఏమైనా మరి ఐసిఐసి బ్యాంకు వారు, అలాగే మరి రావు గారు మిత్రులు కొంతమంది ఉన్నారండి, వారు ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారు దీన్ని. ఇదంతా కూడా వీళ్ళకి సపోర్టింగ్ గాను. సో ప్రతి ఒక్కరూ 6 నుంచి 12-15 వరకు మిస్ అవ్వకుండా ప్రసాద్ ల్యాబ్లో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూడగలిగితే మంచి సినిమాలు మీరు చూసిన తృప్తి మీకు ఏర్పడుతుంది. సినీ ప్రేమికులందరూ నిజంగా రావాలి. అందుకనే ఓపెన్ టు ఆల్ అని మన వాళ్ళు పెట్టారు. ప్రెస్ ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉంది హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారికి. నేను చూస్తున్నాను గతం నుంచి కూడానండి. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెద్దలు రావు గారు అలాగే ప్రకాష్ రెడ్డి గారు పూనుకొని గత 6 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్న కృషికి ధన్యవాదాలు సార్. ప్రపంచ సినిమాని మన ముంగిటికి తీసుకొస్తున్నారు. తెలుగు సినిమా ప్రపంచం అంతా యాత్ర చేస్తుంది, అది మనం గర్వపడాల్సిన విషయం. పుష్ప 2 ప్రపంచాన్నే ఒక ఊపుతూ మీకు అందరికీ తెలుసు, అలాంటి ప్రపంచ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఈ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 29th ఇంటర్నేషనల్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ దీనికి 6వసారి ఇక్కడ జరుగుతోంది హైదరాబాద్లో. ఈ ప్రోగ్రామ్కి అందరూ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. ఎస్పెషల్లీ ప్రెస్ వారు బంచ్గా కవర్ చేస్తే ఈ అవకాశం హైదరాబాద్లో ఉన్న అందరికీ కలుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ ఫెస్టివల్స్ చేసామండి ఇక్కడ సారథి స్టూడియోలో. ఇది 6వ ఫెస్టివల్, యూరోపియన్ 7వ ఫెస్టివల్. ఇది 6 వాళ్ళు మాకు ఇది ఇచ్చారు, అవకాశం ఇచ్చారు వాళ్ళు. నార్మల్గా ఎవరికి ఇవ్వలేదు. ఈ ఫెస్టివల్ ఇప్పుడు ఢిల్లీ, కలకటా, హైదరాబాద్ మాత్రమే జరుగుతున్నది, ఇంకెక్కడ జరగట్లేదు ఇది. సో రేపు 6వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. అలాగే జయేష్ రంజన్ ఐఏఎస్, ఎస్ హరీష్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, రమేష్ ప్రసాద్ గారు, ఇక్కడ అలయన్స్ ఫ్రాంచైజ్ హైదరాబాద్ డైరెక్టర్ మేడం మౌత్ విక్యాన్, అలాగే కళ్యాణ్ గారు, వీరశంకర్ గారు, వీళ్ళందరూ ఉంటారు. కనుక ఈ ఫెస్టివల్ ప్రతిరోజు ఫస్ట్ డే మట్టుకు ఒకటే ఫిల్మ్ ఉంటుంది. తర్వాత సాటర్డే సండే 3 ఫిల్మ్స్ ఉంటాయి. తర్వాత నుంచి మళ్ళీ మండే టు ఫ్రైడే 2 ఫిల్మ్సే ఉంటాయి. తర్వాత మళ్ళీ సాటర్డే సండే 3 ఫిల్మ్స్. మొత్తం 24 ఫిల్మ్స్, 24 యూరోప్ కంట్రీస్ ఈ ఫిలిమ్స్. ఒక్కో కంట్రీ నుంచి ఒక్కో ఫిలిం, 24 కంట్రీస్ ఉంటాయి మొత్తం. ఇది కాకుండా మేము గోల్డెన్ జూబ్లీ కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాము. మనకు ఇక్కడ ఈ ఫిలింకు సంబంధించి నిధులు ఏం లేవు. ఈ కారణంగా నాతో వస్తే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం సహాయం ఇప్పుడు ఫైనాన్స్లో ఉంది, వారి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులు స్పీకర్ గారు, మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మా బ్రదర్ ప్రభాకర్, ఇంకా ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు కూడా ఇప్పుడే మాట్లాడాను, ఆయన కూడా వస్తా అన్నారు. వీరందరూ వస్తారు. ఇక్కడి మన హైదరాబాద్ సినీ ప్రియులు, సినీ అభిమానులు ఈ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ చూసి చాలా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. కొత్త దర్శకులు చాలామంది వస్తారు, ఆ టెక్నిక్ అవన్నీ. నేను ఇంతకుముందు యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కు నేను న్యాయ నిర్ణేతగా అటెండ్ అయ్యాను. మనం ఇవి చేయడం వల్ల ఇక్కడ ఊరికే ఒక మూస పద్ధతిలోనే కాకుండా డిఫరెంట్ సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.